హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా ఇదొచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజైతే పొద్దున్నే లేచేశాను. మేము కార్తీక పౌర్ణమి రోజు పొద్దున్నే గుడికి వెళ్తామన్నమాట దీపాలు వెలిగించేకి. ఇంకా అదొకటే కాదండి, కార్తీక పౌర్ణమి రోజు ఇంకా కార్తీక సోమవారాలు అప్పుడంతా నేనైతే దీపాలు వెలిగిస్తూ ఉంటాను గడప దగ్గర పొద్దున్నే చీకట్లోనే. ఇంకా అందుకే దానికోసం కూడా పొద్దున్నే లేచాను. ఇంకా ఈ లైట్స్ అన్నీ ఏంటనుకుంటున్నారా? నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదండి, హల్దీ ఫంక్షన్ అని చెప్పి. మా కింద ఓనర్ ఆంటీ వాళ్ళ తోడికోడలు కూతురుదని. వాళ్ళైతే ఇంకా పెళ్లి కోసమని ఈ లైట్స్ అన్నీ పెట్టారనమాట. మొత్తం పైనుంచి కింది వరకు అన్ని లైట్స్ అన్ని అరేంజ్ చేశారు. మా ఇంటి బయట పైనుంచి కింది వరకు ఒకటే కాదండి లైట్స్, అయితే మొత్తం వీధి మొత్తం లైట్లు వేసారనమాట. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మ్యారేజ్ వీడియోనే పెడుతున్నాను. ఆ వీడియోలో చూపిస్తాను లైట్లన్నీ ఎలా ఉన్నాయో, మొత్తం వీధి ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు చూపిస్తాను. మాకైతే దీపావళి పండుగ ఇప్పుడే వచ్చినట్లు అనిపిస్తూ ఉందండి. ఈ లైట్లన్నీ పెట్టి మేము దీపాలు పెట్టుకుంటూ ఉంటే దీపావళి పండుగ మాకు ఇప్పుడే ఉందన్నట్లు అనిపించింది. ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను చీకట్లోనే గడప దగ్గర దీపాలు పెట్టాలని చెప్పి నేను ముందైతే గడప దగ్గర దీపాలు పెట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లో ఇంకా బయట తులసమ్మ చెట్టు దగ్గర దీపాలు పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, మా లక్కీ అయితే రెడీ అయిపోయాడండి. ముందు మా లక్కీని రెడీ చేసామనుకోండి, వాడు టీవీ చూసుకుంటూ ఉంటాడు. తర్వాత మేము రెడీ అవ్వచ్చని మా లక్కీని ముందు రెడీ చేస్తామన్నమాట. ఇంకా దేవుని దగ్గర పూజ కంప్లీట్ అయిపోతూనే నేను రెడీ అయ్యేదానికి వెళ్ళాను. ఇంకా ఇక్కడ నేను వేసిన ముగ్గు చూస్తున్నారా, చాలా బాగుంది చూసేదానికి. తర్వాత మేము గుడికి అయితే వచ్చేసామండి. మేము గుడి లోపలికి ఎంటర్ అవుతూనే శివయ్యకి అయితే అభిషేకం చేస్తూ ఉన్నారండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేమైతే ఎప్పుడు కార్తీక మాసం వచ్చినా కూడా కార్తీక పౌర్ణమి రోజు ఈ గుడికే వస్తూ ఉంటామండి. మాకు ఇంటికైతే దగ్గర అయితే కాదండి, కొంచెం దూరమే ఉంటుంది గుడి అయితే. కానీ మా ఆయనకైతే ఈ గుడి కొంచెం సెంటిమెంట్ లాగండి. ఎందుకంటే మా ఆయన పెళ్ళికి ముందంతా ఇక్కడ ఈ వీధిలోనే పీజీలో ఉండేవాడంట. అప్పుడంతా ఈ గుడికే వచ్చి కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించేవాడంట. అందుకు అప్పటి నుంచి ఎప్పుడు ఏ సంవత్సరం మిస్ కాకుండా పెళ్ళైనాక కూడా ఈ గుడికే వస్తూ ఉంటాము.
మేము ఎప్పుడు ఈ గుడికి వచ్చినా కూడా ఇక్కడే మొత్తం అన్నీ సెట్ చేసుకుంటాం ప్లేట్లో. అంటే పూలు, ఇంకా ప్రమిదలు, ఇంకా ఒత్తులు అవన్నీ సెట్ చేసుకున్నాక అక్కడ శివయ్య దగ్గరికి వెళ్ళి అక్కడ వెలిగిస్తాం దీపాలైతే. ఇంకా ఇక్కడ ఇందాకైతే మా లక్కీకి గ్లాస్ ఇచ్చి నీళ్లు తీసుకొని రాపో లక్కీ అని చెప్పాను. అక్కడ ట్యాప్ ఉండిందనమాట. ట్యాప్లో నీళ్ళు పట్టుకొని రాపో అంటే మా లక్కీ అయితే గ్లాస్ తీసుకొని పోయి నీళ్ళు పట్టుకొని వచ్చాడనమాట. నేను అదే చెప్తున్నాను, మా ఇంత నాకు హెల్ప్ చేస్తున్నాడు లక్కీ అని చెప్పి. ఇంకా ఇక్కడ ఏమంటే మా లక్కీకి ఆకలి అవుతుందంట. పొద్దున్నే లేచాడు కదా, ఫుల్ ఆకలిగా ఉందంట. బనానా కావాలని చెప్తే బనానా ఇచ్చానమాట. ఇప్పుడే కదండి మేము లాస్ట్ ఇయర్ వచ్చాం కదా కార్తీక పౌర్ణమికి, సేమ్ ఆ రోజు కూడా అంతే అనమాట. పొద్దున్నే లేచాడు కదా ఆ రోజు కూడా సేమ్ ఆకలి అని చెప్పాడు. నేను దేవుడి కోసం అని మేము కొన్ని అరటిపండ్లు తీసుకొని వచ్చాము, 2-3 తీసుకొని వచ్చాము అంతే. అప్పుడు కూడా అరటిపండు కావాలని చెప్పాడు. అందుకే అది గుర్తు పెట్టుకొని మా ఆయన అయితే ఎక్స్ట్రా అరటిపండ్లు పెట్టాడు బ్యాగ్లో అయితే. ఎవరు ఆయన? ఇంకా ఎవరి మీద కూర్చున్నాడు? నంది మీద. కృష్ణుడు ఉన్నాడా? తిని ఆపెట్టేసుకో మొత్తం మొత్తం. ఇంకా ఇక్కడ గుడిలో అయితే అంత నీట్గా ఉంటుందండి. అందుకే మన చెత్త ఎక్కడ వేయకూడదు అనమాట. అందుకే మనం ఏమైనా చెత్త వేయాలనుకున్నా కూడా డస్ట్బిన్ ఉంటుంది, అందులో వేసేయాలి. అందుకే ఇక్కడ నేను పూలకు వెనకాల అదే తొడిమలు ఉంటాయి కదా, అవన్నీ తుంచేసి పక్కన పెడుతున్నాను, అవన్నీ డస్ట్బిన్లో వేద్దామని చెప్పి. ఈసారి మాత్రం ఈ గుళ్ళో ఇది కొత్తగా పెట్టారండి, రేకుల్లాగా పెట్టేశారు. మనం అందులో వెలిగించేసుకోవచ్చు అనమాట, దీపారాధన చేసేసుకోవచ్చు. మేము పోయినసారి వచ్చినప్పుడు అంతా పక్కనైతే ఒక పెద్ద స్టాండ్ ఉండింది. ఇప్పుడు కూడా ఉందనుకోండి ఆ స్టాండ్ అయితే, కానీ ఆ స్టాండ్లో కాకుండా ఈసారి మాత్రం ఇలా వెలిగించేసాం మేమైతే. ఈసారి మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే ముందరేమో శివయ్య ఉన్నాడనమాట, శివయ్య ముందరే కూర్చొని దీపారాధన చేసినట్లు అనిపించింది నాకైతే.
ఇంకా ఇక్కడ చూస్తున్నారా కొన్ని చెట్లు అయితే ఉన్నాయండి. చెట్లకైతే కాయలు ఉన్నాయన్నమాట. ఆ కాయలు చూసేదానికి ఎలక్కాయలాగా కనిపిస్తూ ఉన్నాయి. మా ఆయన అయితే ఎలక్కాయలు కాదని చెప్తున్నాడు. సరే మీకు కూడా చూపిద్దాము, మీలో ఎవరికైనా తెలిసి ఉంటుంది కదా అది ఏం చెట్టు అవి ఏం కాయలు అని ఎవరైనా కామెంట్ చేస్తారు కదా అని చూపిస్తూ ఉన్నాను. ఈ గుడిలో అయితే ఇది ఒక చెట్టే కదండి, చాలా చెట్లే ఉన్నాయి. ఇలాంటి చెట్లు అయితే దానికి మొత్తం ఎలక్కాయలే ఉన్నాయన్నమాట. అది ఎలక్కాయల షేప్లోనే ఉన్నాయి అన్ని కాయలు అయితే. యాలక్కాయలు అంటే తెలుసు కదండి, మనం వినాయకుడిని పండుగ రోజు వినాయకుడికి నైవేద్యంలాగా పెడతాం కదా యాలక్కాయలు అని, పండ్లు వినాయకుడికి ఇష్టమని అవే అన్నమాట. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అది ఏం చెట్టు అని. ఇంకా తర్వాత మేమైతే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఏమంటే శివయ్యకి అభిషేకం అయిపోయింది కదా, శివయ్యని లోపల డెకరేట్ చేస్తూ ఉన్నారనమాట, అలంకరిస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే దీపాలు కూడా వెలిగించేసాము, కానీ శివయ్య దర్శనం కూడా చేసుకొని వెళ్ళాలి కదా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా అప్పటికే టైము 8:30 అవుతూ ఉన్నిందండి. మా ఆయనకైతే ఆఫీస్ ఉన్నిందనమాట, లాగిన్ ఉన్నింది, అంటే వర్క్ ఫ్రమ్ హోమే అనుకోండి. ఇంకా మా లక్కీకి కూడా స్కూల్ ఉన్నింది ఆ రోజు. ఏమంటే మా లక్కీ స్కూల్ డుమ్మా అనమాట. ఇంకా అందుకే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారా లోపలికైతే వచ్చేసాం, కానీ జనాలు అయితే కొంచెం ఎక్కువే ఉన్నారండి. ఇక్కడ ఇందాక చూసారు కదా మా లక్కీ అయితే దేవుడికి తెగ ముక్కేస్తూ ఉన్నాడు. ఇక్కడ శివయ్యని చూస్తున్నారా, శివయ్యని అయితే బాగా అలంకరించారు కదా, మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఇంకా మాకైతే శివయ్య దర్శనం చాలా బాగా జరిగిందండి. మేము ఇంటికి కూడా స్టార్ట్ అవుతున్నాము. మేమైతే ప్రతి సంవత్సరం ఇక్కడికి రావాలంటే ఆటోలోనో కానీ కార్లో కానీ వస్తుండే వాళ్ళము. ఈసారి మాత్రం మా సొంత వెహికల్లో వచ్చామన్నమాట, అంటే మేము స్కూటీలో వచ్చాము, మా స్కూటీలో. ఇంకా ఆ రోజు అయితే క్లైమేట్ అంతా చాలా ప్లెజెంట్గా ఉన్నిందండి, ఎండే లేదనమాట అసలు. చాలా అంటే మొబ్బేసుకొని ఉన్నింది, చాలా ప్లెజెంట్గా అనిపించింది క్లైమేట్ అయితే. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.